కాబట్టి మనం నిస్సందేహంగా ఆఫ్రికన్ దేశాలు, ఆసియాలోని పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశాలు వీటి జాబితాలోకి అయితే రాము. అలాగని మనం పూర్తిగా అవుట్ ఆఫ్ డేంజర్ కూడా కాదు. ప్రపంచపు 4వ అతిపెద్ద, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ భజంత్రీలు వాయించుకుంటే చెవులకు రోద తప్ప అసలు సమస్య అర్థం కాదు. అసలు జీడిపి పెరుగుతోంది, ఎకానమీ ట్రిలియన్ల డాలర్ల మేర విస్తరిస్తున్నది. ఇంకేం కావాలి అంటారా? ఉన్నది. అసలు ట్విస్ట్ ఇక్కడనే ఉన్నది. మనం ఒక ఇల్లు కడితే ఇటుకలు, వాటి మీద సిమెంట్, ఆ పైన నీరు, ఇలా మూడంచెల రక్షణ లేకపోతే ఇల్లు ఏ క్షణమైనా కూలిపోవచ్చు. దేశాల ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. 2025లో భారత్ ఎలాంటి స్థితిలో ఉందో అర్థం కావాలంటే 1960లు 70ల నాటి మలేషియాకు మనం పోవాలి. మలేషియా పట్ల ఒకానొక పేద దేశం. ఇలాంటి పేద దేశం కాదు, అత్యంత పేద దేశాల్లో ఒకటే. సరిగ్గా అప్పుడే అక్కడి పాలకులు మార్పుకు సై అన్నారు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. భారీగా రోడ్లు, హైవేలు వేసారు. తక్కువ ధరకు మల్టీనేషనల్ కంపెనీలకు భూములు ఇచ్చారు. చీప్ ఎలక్ట్రిసిటీ కారణంగా ముబ్బడిగా విదేశీ కంపెనీలు మలేషియాలో ప్రారంభమైనాయి. ఉద్యోగాలు చేసేందుకు కావలసినంత మంది తక్కువ జీతాలకే సిద్ధంగా ఉండటంతో అమెరికన్, యూరోపియన్ కంపెనీలు మలేషియాకు క్యూ కట్టినాయి.